అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి ఈరోజు పరీక్షా ఫలితాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు ఇది మనబడి వెబ్సైట్ అన్నమాట. దీంట్లో గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఇంటర్ పరీక్షా ఫలితాల అప్డేట్స్ అండ్ అలాగే పరీక్షా ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి ఫాస్ట్గా యాక్యురేట్గా మనకి దీంట్లో తెలుసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. మెయిన్గా అందరూ ఈ వెబ్సైట్ని కూడా ఫాలో అయితే అవుతూ ఉండండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి అప్డేట్ కూడా ఈ రోజే రావడం జరిగింది. న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో కూడా ఈ రోజే పబ్లిష్ చేశారన్నమాట. ఈ న్యూస్ అనేది ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 12వ తారీఖునే రిలీజ్ చేసేందుకు ఇంటర్ విద్యా మండలి సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. మనకి బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో కంప్లీట్ కాబోతున్నాయి. అంటే మనకి ఈ రోజుతో అన్ని పనులు కంప్లీట్ అయితే కాబోతున్నాయి అన్నమాట. ఈ పనుల్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే 1 లేదా 2 రోజులు మనకి కొంచెం లేట్గా ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. సో మనకి ఈ రోజు మధ్యాహ్నానికల్లా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే ఈ మంత్ 12th అయితే వచ్చేస్తాయి. సో ఆ పనుల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే 1 or 2 days అయితే పోస్ట్ పోన్ అయితే అవుతాయి అన్నమాట. సో ప్రజెంట్ అప్డేట్ ఇది ఇదే. ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా డేట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుద్దంటే మనకి ఈరోజు పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే అధికారులందరూ ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసుకొని డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఎదురైతే 1 or 2 days అయితే కొంచెం లేట్గా అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ ఇది ఇదే. ఎక్కడ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, వర్క్ మీద డిపెండ్ అనేది చెప్తున్నాను కదా. మనకి వర్క్ అయిన తర్వాత ఏదైనా మనకి తెలుస్తుంది అన్నమాట. ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా అప్డేట్ వచ్చినా మీకైతే వీడియో రూపంలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో.